ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము లేపాడు. ఓవల్లో జరుగుతున్న 5వ టెస్టులోనూ జడ్డు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు. 77 బంతుల్లో 5 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతడికి ఇది 6వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్లో జడేజా 516 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా జడేజా పలు అరుదైన ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్లో 6 లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి 6 సార్లు 50+ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడ్డు వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ పేరిట ఉండేది. గ్యారీ సోబర్స్ 1966లో ఇంగ్లాండ్ పర్యటనలో ఒకే సిరీస్లో 5 హాఫ్ సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో సోబర్స్ రికార్డును జడ్డు బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఓ టెస్టు సిరీస్లో 6 లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా ఈ సిరీస్లో 516 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. 2002లో వెస్టిండీస్తో సిరీస్లో లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక సిరీస్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. గవాస్కర్ 1979లో ఇంగ్లాండ్ పర్యటనలో ఒకే సిరీస్లో 5 సార్లు 50 పైగా స్కోర్లు నమోదు చేశాడు.